హలో! ఐస్ పాప్‌స్టికల్స్‌ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఇవాళ చూపిస్తాను. నేను ఒక గ్లాస్ పాలని బాగా మరిగించుకున్నాను. నా దగ్గర బాదం పౌడర్ ప్రీమిక్స్ ఉన్నింది. దాన్ని మిల్క్‌లో కలిపాను. ఒకవేళ అది లేకపోతే ఒక 6-7 బాదం, జీడిపప్పు, పంచదార, ఇలాచీ వేసి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. నా దగ్గర ప్రీమిక్స్ ఉంది కాబట్టి ప్రీమిక్స్ ఏసి దానికి సరిపడా పంచదార వేసి బాగా కలుపుకున్నాను. అది బాగా మరిగి ఒక 2 బబుల్స్ వచ్చిన తర్వాత దాన్ని ఆపేసి నేనైతే దాంట్లో చిన్న చిన్న బాదం పప్పులున్నాయి. వాటిని ఫిల్టర్ చేశాను. మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు తినరని. వాటితోనే వేసుకున్నా కూడా చాలా బావుంటుంది. తర్వాత దీన్ని నేను రూమ్ టెంపరేచర్‌కి తీసుకొచ్చిన తర్వాత ఈ ప్రిపేర్ చేసిన ఈ మిల్క్‌ని నా దగ్గర పాప్‌స్టికల్ మౌల్డ్స్ ఉన్నాయి. ఈ పాప్‌స్టికల్ మౌల్డ్స్ మీషోలో గానీ, ఫ్లిప్‌కార్ట్‌లో గానీ, అమెజాన్‌లో గానీ చాలా సింపుల్‌గా దొరికేస్తాయి. దీంట్లో ఫిల్ చేసి ఈ పాప్‌స్టికల్స్ స్టిక్స్‌ని పెట్టేసి నేను ఫ్రీజర్‌లో పెట్టేశాను. ఈ ఐస్ ట్రేలో. తర్వాత ఒక 4 అవర్స్ వెయిట్ చేయాలి. ఒక 4 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత దీన్ని అటు ఇటు క్రిస్ క్రాస్‌గా ప్రెస్ చేసి పాప్‌స్టికల్ బయటికి తీస్తే వచ్చేస్తుంది. ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ, హెల్తీ. దీంట్లో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేదు. ఇంకా మనం ఇంట్లో ఎప్పుడు తినాలంటే అప్పుడు ఒక 4 అవర్స్ ముందు ప్రిపేర్